హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చెల్లి' పార్ట్ 5. నిన్ను నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోనురా అని వెళ్తున్న సామ్రాట్‌ని కోపంగా చూస్తూ ఉండిపోయింది వైదేహి. అతను ఆ గది నుండి బయటికి రాగానే అతను బౌన్సర్‌కి సైగ చేయటంతో వాళ్ళు వైదేహి తల్లి తండ్రులను ఒక్కసారిగా వదిలేసి అతడి వెంట బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు తమను వదిలిన వెంటనే వైదేహి తల్లిదండ్రులు ఏడుస్తూ తన గదికి వెళ్ళేసరికి అక్కడ తన గది మధ్యలో కింద కూలబడి మోకాళ్ళ మధ్యలో తలపెట్టి ఏదో ఆలోచిస్తూ కనిపించింది. చెదిరిన జుట్టు, వాడిన మొహం, కొద్దిగా నలిగిన బట్టలు, ఎర్రగా కమిలి ఉబ్బిపోయిన పెదాలు, ఏడవడం వలన చెదిరిన కాటుగా. తన్ని అలా చూసిన వాళ్ళకి జరగరానిదేదో జరిగింది అనిపిస్తుంటే నిర్ఘాంతపోయిన వైదేహి తల్లి కింద కూలబడి తల బాదుకుంటూ అయ్యో భగవంతుడా, మాకేంటయ్యా ఈ దుస్థితి అని ఏడుస్తుంటే తన తండ్రి అదే గదిలో ఉన్న ఒక గోడకి ఆనుకుని మౌనంగా కన్నీళ్లు కారుస్తున్నాడు. వాళ్ళ ఆలోచనల నుండి బయటికి వచ్చిన వైదేహి వాళ్ళ తల్లిదండ్రులు ఏడవడం చూసి వాళ్ళ దగ్గరకు వచ్చి తల్లి కన్నీళ్లు తుడుస్తూ, అమ్మా ఏడవకు, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదమ్మా అని తన తల్లిని సముదాయిస్తుంటే ఆవిడ తన ఏడుపుని కొద్దిగా ఆపి వైదేహిని చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు తల్లి? వాడు నిన్ను మా కళ్ళ ముందే ఈ గదిలోకి ఎత్తుకొచ్చాడు. అదీ కాక అని వైదేహి జుట్టును, బట్టలను చూపిస్తూ, కళ్ళ ముందు ఇదంతా కనిపిస్తుంటే ఏమీ జరగలేదు అని ఎలా చెప్తున్నావురా అని అంటుంది తన తల్లి. తన తల్లి మాటలకి వైదేహి చిన్నగా తల దించుకుని, సామ్రాట్ నన్ను ముద్దు పెట్టుకున్నది తప్ప మిగిలిందంతా చెప్పి ఆవిడ్ని చూస్తూ, ఇదే అమ్మా జరిగింది. ఇంతకు మించి ఏమీ జరగలేదు మా మధ్య. నువ్వేమీ కంగారు పడకు. వైదేహి మాటలతో కొద్దిగా స్థిమితంపడిన తల్లి మనసు కుదురుగా ఉండలేక, నిజంగా ఇదే జరిగిందా కదా తల్లి? తల్లి అలా మరీ మరీ అడుగుతుంటే కొద్దిగా కలవరపడినా కూడా వెంటనే తేరుకుని అవును అన్నట్టుగా తల ఊపింది వైదేహి. ఆవిడ తేరుకుని వైదేహి జుట్టు సరిచేసి, పోన్లే అమ్మా, ఏమీ జరగకపోతే మంచిది. అప్పటిదాకా వీళ్ళిద్దరి సంభాషణ అంతా వింటున్న వైదేహి తండ్రిగారు చిన్నగా తేరుకుని తన దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ వైదేహిని చూస్తూ కొంచెం గంభీరంగా, జరిగిందేదో జరిగిపోయింది. ఇక అదంతా మర్చిపోండి. ఇక నుండి వైదేహి ఈ గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక కాలేజ్ లేదు, ఏమీ లేదు. రేపే నేను వెళ్ళి తన టీసీ తీసుకుని వస్తాను. ఆ మాటకి వైదేహి తల్లి షాక్ అవగా వైదేహి మాత్రం నిర్ఘాంతపోయి తన తండ్రిని చూస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి, నాన్నా ఏంటిది? వాడెవడో మన ఇంటికి వచ్చి గోల చేస్తే ఇందులో నా తప్పేముంది? నన్నెందుకు ఇంట్లో నుండి బయటికి వెళ్ళొద్దంటున్నారు? మీరు కూడా అందరూ తండ్రిలాగే ప్రవర్తిస్తున్నారు ఏంటి నాన్నా? మీరే అన్నారుగా అమ్మాయిలను ఇంట్లో ఉంచకూడదు, వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి అని. రేపేదో జరుగుతుందని భయపడి అమ్మాయిల్ని ఇంట్లో ఉంచడం కాదు, అబ్బాయిలకు బుద్ధి చెప్పాలి అని. మరి అలాంటిది మీరే ఈరోజు నా కలలను మధ్యలోనే తుంచేసి ఇంట్లో ఉండమంటున్నారేంటి నాన్నా? వైదేహి మాటలకు ఆయన ఒక్కసారిగా బ్రేక్ అయిపోయి వైదేహిని చూస్తూ తన మొహాన్ని చేతుల్లోకి తీసుకుని, అవును తల్లి, నేనే చెప్పాను. కానీ ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు? వాడు తెగేసి చెప్పాడు నిన్నే పెళ్లి చేసుకుంటానని. ఇంటికి వచ్చి అంత రచ్చ చేసినవాడు బయట ఇంకెంత చేస్తాడో అని తలుచుకుంటేనే భయమేస్తుంది. అందుకే తల్లి, ప్లీజ్ బయటికి వెళ్ళకురా. ఆయన మాటలకి వైదేహి కళ్ళల్లో నీళ్లు చేరగా తడిచేరిన కన్నులతో ఆయనని చూస్తూ, అదే కదా నాన్న నేను చెప్తుంది. ఇంట్లో ఉన్నంత మాత్రాన అతని నుండి తప్పించుకోవచ్చని కాదు కదా. వాడికి మన ఇల్లు తెలుసు. అందుకే నేను బయటికి వెళ్ళకపోయినా కూడా వాడు ఇంటికి వచ్చి మరీ రచ్చ చేస్తాడు. ఇక ఇంట్లో ఉంటే ఏంటి, బయటికి వెళ్తే ఏంటి? అయినా మీరు నన్ను అలా పిరికిదానిలా పెంచలేదు నాన్న. నేను వాడికి అస్సలు భయపడను. వాడికి లొంగను కూడా. మనం ఇంట్లో కూర్చుంటే వాడికి భయపడినట్లే అవుతుంది నాన్న. అలా నాకు ఇష్టం లేదు. వాడిని ఎదుర్కొందాం నాన్న. ఓపిక ఉన్నంత వరకు ఎదుర్కొందాం. ఇక మిగిలిందంతా ఆ కన్నయ్య చేతిలోనే ఉంటుంది. వైదేహి మాటలకి ఆయనకు కూడా కొద్దిగా ధైర్యం రాగా
తన తల మీద చెయ్యి వేసి, సరే తల్లి, నీ ఇష్టం. నీకు నచ్చింది నువ్వు చెయ్యి. నీ వెనుక నీ తల్లిదండ్రులు ఎప్పుడూ ఉంటారు. కానీ జాగ్రత్త, నువ్వు ఎదుర్కోబోయేది ఒక మాఫియా డాన్. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకు. అందుకు వైదేహి కూడా తన కన్నీళ్లు తుడుచుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. తను అంతలోనే తేరుకుని వాళ్ళిద్దరినీ చూస్తూ, అమ్మా నాన్న, ఇంతకీ అసలు వాడు ఇంటికి ఎప్పుడొచ్చాడు, ఎలా వచ్చాడు, అసలు మీతో ఏం మాట్లాడ్డాడు అని అడుగుతుంది వైదేహి. ఇంకా వైదేహి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ రమాగారు అంటే వైదేహి తల్లి వర్షం పడుతూ ఉండడంతో వైదేహికి ఇష్టమని పకోడీలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు వాళ్ళ ఆఫీస్ తొందరగా వదిలేయటం వలన అక్కడే హాల్లో ఉన్న కుర్చీలో ఫేస్బుక్ చూస్తూ కూర్చున్నారు శ్రీధర్ గారు, వైదేహి తండ్రి. వాళ్ళు అలా వాళ్ళ పనుల్లో బిజీగా ఉండగానే కనీసం డోర్ బెల్ కూడా కొట్టకుండా, పర్మిషన్ అడగకుండా డోర్ని ఒక్కసారిగా తోసి హుందాగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు సామ్రాట్. సామ్రాట్ అసలు ఎలా ఉంటాడు అనేది సామాన్య ప్రజలకు ఏమాత్రం తెలియకపోవడంతో హాల్లో ఉన్న శ్రీధర్ గారు అతనెవరో తెలియక అయోమయంగా కుర్చీ నుండి లేచి, ఎవరు బాబు నువ్వు? నిన్నెప్పుడూ ఇక్కడ చూడలేదే, ఎందుకు వచ్చావు? ఆయన ప్రశ్నకి ఏమాత్రం కూడా లెక్క చేయకుండా దర్జాగా అక్కడున్న సోఫాలో కూర్చుని కాలు మీద కాలేసి ఆ బూట్ కాల్ని ఊపుతూ ఆయన్ని కేర్లెస్గా చూస్తూ, చూడండి, ఇక్కడ మీకు నా ఇంట్రడక్షన్ ఇచ్చుకోవటానికి, మీతో పరిచయం పెంచుకోవటానికి నేను ఇక్కడికి రాలేదు. కేవలం మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను. మీ కూతురు వైదేహిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం. మైండ్ ఇట్, నేను మీ పర్మిషన్ తీసుకోవట్లేదు, కేవలం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. దీనికి మీరు మీ కూతురు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు ఎలాంటి ఫరక్ పడదు. మీ కూతురు పెళ్ళంటూ జరిగితే అది నాతోనే జరగాలి. అది కూడా నేను ఎప్పుడు చెప్తే అప్పుడే. సో మీకు మీరుగా ఈ పెళ్ళికి ఒప్పుకుంటే మంచిది. ఒకవేళ లేదు కాదు అంటే ఈ పరిణామాలు మీరు ఊహించలేనంత భయంకరంగా ఉంటుంది. నా బిహేవియర్ అతని మాటలకి అప్పటిదాకా సౌమ్యంగా ఉన్న శ్రీధర్ ఒక్కసారిగా నా కూతురు పెళ్లి గురించి నాతోనే ఇలా బిరుసుగా మాట్లాడుతుంటే కోపంతో ఊగిపోతూ ఒక్కసారిగా లేచి సామ్రాట్ కాలర్ పట్టుకున్నాడు. తన కాలర్ పట్టుకుని అతనితో మండిపడుతూ, లేరా లే, ఇప్పటికప్పుడు మా ఇంటి నుండి వెళ్ళిపో. నువ్వెవడివిరా నా కూతురు పెళ్లి గురించి డిసైడ్ చేయటానికి? ముందు బయటికి నడు అని చాలా కోపంగా అన్నాడు శ్రీధర్. తన్ని లేవదీయబోతుంటే సామ్రాట్ ఇంచు కూడా కదలకుండా తన కాలర్ మీద ఉన్న ఆయన చేతిని చూస్తూ అండగా వెనకాల ఉన్న బౌన్సర్లు ముందుకు రాబోతుంటే వాళ్ళని చేతి సైగతోనే ఆపి చిన్నగా ఆయన చేతి నుండి తన కాలర్ విడిపించుకుని తన చొక్కా దులుపుకుని తన జేబీలో ఉన్న గన్ బయటికి తీశాడు. అంతే, గన్ చూడగానే ఆయన ఒక్కసారిగా బెంబేలెత్తిపోయి అతనికి 2 అడుగుల దూరం జరిగాడు. అప్పుడే హాల్లో ఏదో చప్పుడు అవుతుందని చూడడానికి వచ్చిన రమాగారు కూడా సామ్రాట్ చేతిలో గన్ని చూసి భయపడుతూ శ్రీధర్ గారి పక్కన నిలబడింది. సామ్రాట్ సైలెంట్గా ఆ గన్ని శ్రీధర్ రమాగార్ల వైపు తిప్పుతూ ఉన్నాడు. వైదేహి పెళ్ళి నాతోనే జరుగుతుంది, నాతో మాత్రమే జరుగుతుంది. తన్ని పెళ్లి చేసుకోవడానికైనా ప్రేమించడానికైనా ఇకేం చేయడానికైనా నాకు మాత్రమే హక్కు ఉంది. కాదు కూడదు అని మీరు మధ్యలో దూరాలని చూస్తే మీ ఇద్దరినీ లేపేసి మీ శవాల మీద తనకి తాళి కడతాను. ఆ తర్వాత కూడా నన్నెవ్వడూ ఏం పీకలేడు. ఎందుకంటే ఇక్కడ నేనే కింగ్ అని ఒక్కసారిగా అరవగా అతని అరుపుకి బెదిరి 2 అడుగులు వెనక్కి వేసి అతన్ని భయం భయంగా చూస్తూ ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో లోపలికి వచ్చింది వైదేహి. ఇది జరిగిందని మొత్తం తల్లిదండ్రులు వైదేహికి చెప్పారు. మరి వైదేహి అతని భార్య నుండి ఎలా తప్పించుకుంటుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం.